ఖుషి అయ్యో గట్టిగా తగిలిందే ఉండు నేను ఆయింట్మెంట్ తెస్తాను ఏం కాదు ఖుషి చిన్న దెబ్బే తగ్గిపోతుందిలే ఖుషి ఏమైందమ్మా? పడిపోయిందండి ఆయింట్మెంట్ రాస్తున్నాను కదా తగ్గిపోతుందిలే ఓర్చుకో ఖుషి, తగ్గిపోతుందిలే. ఫ్రెండ్ నేను చెప్తున్నాను కదా, ఇంకేడవద్దు సరేనా? అవును ఖుషి ఎలా పడిపోయావు? ఏమో అమ్మా, కార్పెట్ మీద నడుచుకుంటూ వస్తుంటే సడన్ గా పడిపోయాను. కార్పెట్ మీద నుంచి వస్తుంటే కాలు జారడం ఏంటి? కార్పెట్ ఎవరో లాగినట్టు అనిపించిందమ్మా, అందుకే పడిపోయాను. ఇప్పుడు నొప్పిగా ఉంది. తులసి, ఇందాకేదో ఇంపార్టెంట్ విషయం చూపించాలి అన్నావు, ఏంటది? ఒక నిమిషం అండి, నేను ఫోన్ తెస్తాను. ఫోన్ ఇక్కడే పెట్టానే, ఏమైంది? ఫోన్ ఏమైంది? ఇక్కడుందా? ఇదేంటి ఫోన్ పగిలిపోయింది? ఎవరు పగలగొట్టారు దీన్ని? తులసి, ఏదో ఇంపార్టెంట్ విషయం చూపించాలి అన్నావు. ఇది ఖచ్చితంగా మావయ్య గారి పని. తనెంత మోసగాడో చెప్దామనుకుంటే నా దగ్గరున్న ప్రూఫ్ కాస్త మిస్ అయింది. ప్రూఫ్ లేకపోతే ఈయన నమ్మరు కదా. ఇప్పుడెలా? ఏమైంది తులసి? అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి చెప్పు. ఏం లేదండి, అదే మీకు విషయం చెప్దాం అనుకున్నాను. సమయం వచ్చినప్పుడు చెప్తానులేండి. అసలు ఏమైంది? ఇంపార్టెంట్ అంటుంది, తర్వాత చెప్తానంటుంది. నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోయి మా వాళ్ళందరికీ నీ గురించి చెప్పేస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటాను జాను. మనవరాన్ని కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేది కదా మనవడా. జాను, ఎక్కడున్నావు నువ్వు?
జాను 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 ఆగు జాను ఆగు ఏ ఆగు ఏ, ఎందుకలా పరిగెడుతున్నావు జాను జాను ఆగు జాను 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 నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. నువ్వు లేకుండా నేను బతకలేం జాను. జాను నువ్వు ఇప్పుడే నాకు కనిపించాలి, లేదంటే మీ వాళ్ళు నీకు పర్మనెంట్గా కనబడకుండా పోతారు. సరే జాను, సరే నువ్వు ఇప్పుడు నీ హస్బెండ్ కోసం రాకపోవచ్చు, కానీ నీ ఫాదర్ కోసం తప్పకుండా వస్తావుగా. అందుకే నేనిప్పుడే వెళ్ళి మీ నాన్నను లేపేసి నిన్ను రప్పిస్తాను చూడు. మీ నాన్న చివరి చూపు కోసమైనా నువ్వు వస్తావు. వద్దు వద్దు సార్ సార్, మా నాన్ననేం చెయ్యొద్దు, మా నాన్ననేం చెయ్యొద్దు. జాను నేను రప్పించడానికే నేను అలా అన్నాను జాను. అయినా ఇదేంటి జాను, నేను బతకలేను అంటే రాలేదు గాని మీ నాన్నను చంపేస్తాననగానే మెరుపులా వచ్చేసావు. అంటే నాకంటే నీకు మీ నాన్న ఎక్కువ జాను, అంతే కదా? ఎందుకు జాను, ఎందుకు నాకు ఇలా దూరంగా వెళ్తున్నావు? నిన్ను నా గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నానుగా, అదేనా నేను చేసిన తప్పు?